ధూమ్ ధామ్ 1 hour 50 minutes రన్ టైమ్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా ఉంది, డబ్బింగ్ బాగానే ఉంది. ఇక డైరెక్ట్ గా పాయింట్ వస్తే మూవీ అయితే నాకు యావరేజ్ ఫీల్స్ గైస్. మన దగ్గర ఉన్న ఒక వస్తువు కోసం కానీ, ఇన్ఫర్మేషన్ కోసం కానీ, రౌడీలో పోలీసులో వెంట పడడం అనే పాయింట్ తోనే ఎన్నో సినిమాల్ని ఎన్నో ఏళ్ళనంటే చూస్తూనే వస్తున్నాం. ఇది కూడా అదే స్టోరీతో ఉండే సినిమా, పవర్ నైట్ లో జరిగిపోయే సినిమా. కానీ స్టిల్ వీళ్ళు ఏం చూపించినా ఇంకా నమ్మేస్తాం అనుకుంటే వాళ్ళు ఒకసారి ట్రై చేయొచ్చు, లేదంటే మిగతా వాళ్ళకి నచ్చకపోవచ్చు. నాకైతే మేకింగ్ నచ్చింది, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్. కానీ సీరియస్ స్టోరీని కామెడీ వేలో కంటిన్యూ చేసినందుకు సీరియస్నెస్ ఏం కనిపించలేదు. సరే ఏం జరిగినా వీళ్ళకి ఇంకేం కాదులే అని ఫిక్స్ అయిపోతూనే చూసారు. ఇక ఫ్యామిలీ చూడొచ్చు అంటే మధ్యలో కొన్ని డైలాగ్స్, ఇంకా సెకండ్ హాఫ్ లో హీరో బట్టలు విప్పు డాన్స్ చేసే పప్పు సాంగ్ ఒకటి ఉంది, అవి ఇబ్బంది పడతాయి. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఇండెప్త్ చెప్పకుండా ఆల్రెడీ స్టార్టింగ్ అనే లైన్ చెప్పేసా. ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే హీరో హీరోయిన్స్ స్కామ్ ఫేమ్ ప్రతీక్ గాంధీ గారు, ఇక హీరోయిన్ యామి గౌతమ్ గారు సెటిల్డ్ పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. యాక్చువల్ గా ఈ స్టోరీలో కొత్తదనం ఏంటంటే ఒకరినొకరు తెలుసుకోవడానికి కూడా టైం లేని విధంగా ఫాస్ట్ గా పెళ్లి అయిపోయిన వీళ్ళకి ఈ ఓవర్ నైట్ జర్నీలోనే ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టుగా వచ్చే లవ్ సీన్స్ కొంత పర్లేదు. కొన్ని చోట్ల ఫన్ బాగుంది, మ్యూజిక్ పర్లేదు, సాంగ్స్ కూడా. సినిమాటోగ్రఫీ బాగుంది, ఓటీటీ ఫిల్మ్ లా కాకుండా థియేటర్ రేంజ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఉన్నాయి. మైనస్ పాయింట్స్ మరీ టూ మచ్ గా ట్రాక్ చేయడం, ఎప్పుడో దొరికిపోయే ఛాన్స్ ఉన్నా కానీ అలా అలా వీళ్ళ మధ్య లవ్ ని బిల్డ్ చేయడం కోసమే ఏదో ఒక సెట్టింగ్ పెట్టి మళ్ళీ ట్రాక్ చేసుకుంటూ తీసుకున్నారు లాస్ట్ వరకు. అసలు సెకండ్ హాఫ్ లో పబ్ సాంగ్ ఎందుకు పెట్టారో మేకర్స్ ని అడిగి తెలుసుకోవాలి. అమ్మాయి అంటే ఇది అది అని ఒక సింగిల్ టేక్ డైలాగ్ తో యామి గౌతమ్ గారి చేత ఫస్ట్ హాఫ్ లో చెప్పేస్తారు. మళ్ళీ అందరు లేడీస్ ముందు అదే లేడీస్ ఒక అబ్బాయి ఒంటరిగా బట్టలు విప్పి డాన్స్ చేస్తుంటే ఎంజాయ్ చేస్తున్నట్టు చూపిస్తారు. సీరియస్ గా చూపిస్తారు, మళ్ళీ వెంటనే సిల్లీగా చూపిస్తారు. అంటే విలన్స్ అంటే భయం పుట్టేలా స్టార్ట్ అయ్యి కమీడియన్స్ లాగా మారుస్తారు. లాజిక్స్ గోస్ ఫర్ ఎ టాస్, ఎవిడెన్స్ వేరే బ్యాకప్ ఉంటుంది కదా. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వాళ్ళు ఫాలో అయిపోయినట్టు ఎలా తెలిసిపోతుందో తెలియదు. అంత పబ్లిక్ గా పోలీసులు వెంట పడినా కూడా అతను దొరికి కూడా జనం ఏమైనా అమాయకుల పబ్లిక్ గా షూట్ చేసేస్తుంటారు లోకల్ మెట్రోలో. ఇలాంటివి ఈ సినిమాలో వదిలేయడమే. సో ఫైనల్ గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే నా వరకు ఇది ఒక యావరేజ్ ఫిల్మ్. కొంచెం ట్రాక్ చేశారు, స్టిల్ ఒకసారి ట్రీట్మెంట్ ని కూడా ట్రై చేయొచ్చు, కొందరు నచ్చొచ్చు. నా వరకు ఇట్స్ బిలో యావరేజ్ ఫిల్మ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5.